ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని ప్రేమతో వీక్షించడానికి ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం నుండి 41వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఏలయనగా దెమెత్రియను ఒక కంసలి అర్తెమిదేవికి వెండి గూళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగ చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయ ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులు మాత్రమే కాదు, దాదాపు ఆసియానంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియో వినియో నున్నారు. మరియు ఈ మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోవుటయే కాక మహాదేవి అయిన అర్తెమి దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా ఎందంతటను భూలోకమంతటను పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతో చుచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అనే కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో కూడా ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయుయును అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులయుండి అతని యొద్దకు వర్తమానము పంపి, నువ్వు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలామందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాంద్రియసు ముందుకు త్రోయగా కొందరు సమూహముల నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాంద్రియు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకునినప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతటా కరణము సమూహమును సముదాయించి, ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికి ద్యూపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియనని వాడెవడో ఈ సంగతి నిరక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏది ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చితిరి. వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపను లేదు. దెమెత్రికిని అతనితో కూడా ఉన్న కంసలులకును ఎవని మీదనైనను వ్యవహారం మీదైనా ఉన్నెడల న్యాయసభ జరుగుతున్నవి, అధిపతులు ఉన్నారు గనుక
వారు ఒకరితోనొకడు వ్యాజమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులున్న గూర్చి ఏదైనా విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పగలిగిన కారణమేమైనా లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనను విచారణలోనికి తెత్తురేమో అని భయపడుచున్నది. అట్లు గుంపు నందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగు చెప్పి సభను ముగించెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎఫెసీ పట్టణములో నర్తకశాల, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఫంక్షన్ హాల్ అంటాం కదా, అలాంటి ఈ నర్తకశాల అనేది చాలా పెద్దది. ఏదైనా సరే కార్యక్రమం జరిగించాలన్నా అది ఆ నర్తకశాలలోనికి ప్రజలందరూ కూడా వెళ్తారు. అయితే ఈ ఎఫెసీ పట్టణంలో జరిగిన ఒక సంఘటన మనం గమనిస్తుంటే, యేసుక్రీస్తు మార్గం గురించి చాలామంది ప్రభును నమ్ముతున్నారు. ఈ భూత వైద్యులు కూడా తమ పుస్తకాలు కాల్చి ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు జనాల మధ్య భయంకరమైన అల్లకొలలు జరిగింది. అప్పటికే దెమెత్రి అని, తద కంసలి వారు, పుతోను దెయ్యం పట్టినటువంటి వారు, వీళ్ళందరూ కూడాను వారి వారి వ్యాపారాలు ఆగిపోతున్నట్లుగా వారు గుర్తించి ఉన్నారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు, దెమెత్రియును ఒక కంసలి అర్తెమిదేవికి వెండి గుళ్ళను చేయించుట వారికి బ్రహ్మాండమైన లాభం ఉండేది. వారు రకరకాల విధంగా అర్తెమిదేవి బొమ్మలు మరి వెండితో తయారు చేసి మస్తు డబ్బులకి వారు అమ్మేవారు. ఎవరు వచ్చినా సరే అర్తెమిదేవి బొమ్మ తీసుకుని వెళ్ళడానికి, కొనడానికి ఇష్టపడేవారు. ప్రతి ఇంట్లో ఆ బొమ్మ ఉండేది. అయితే ఆ పని చేయించుకుంటూ వారు విపరీతంగా లాభము సంపాదిస్తున్నారు. అయితే ఆ గుంపు ఈ పని వలన మనకు జీవనోపాధి బాగుగా జరుగుతున్నదని మీకు తెలుసు అని చెప్పి అధికారుల దగ్గరికి వెళ్ళి వారు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్తున్నాడు. ఎఫెసీలో మాత్రమే కాదు, దాదాపు ఆసియా అంతటా ప్రజలకు ఒప్పించి తిరిపేస్తున్నాడు. ఈ సంగతి మీరు వింటున్నారు కదా. మనం పూజించే విగ్రహాలలో దేవుడు లేడని చెప్పి ఈ పౌలు వీరొచ్చి గలిబిలి చేస్తున్నారు. మనం పూజిస్తున్నటువంటి విగ్రహాలలో దేవుడు లేడని చెప్పి చెప్తా ఉన్నాడని చెప్పి అక్కడ అనేక మందికి రేపి చాలా చాలా విధాలుగా వారు అధికారులను సమకూర్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈరోజు మన భారతదేశంలో కూడా చాలా చోట్ల దేవుడు ఆత్మస్వరూపి అని చెప్పినప్పటికీ మండిపోతున్నారు. ఆత్మస్వరూపి అంటే ఏంటి? ఎక్కడ ఉంటాడు? ఒక రూపం ఉండాలి కదా. ఏదో ఒక రూపం చూసి కదా మనం ప్రార్థన చేయాలనుకుంటున్నారు. కానీ యేసయ్య అంటాడు, కొండ మీద కానీ బండ మీద కానీ ఏదో విగ్రహాలలో కానీ ఆయన ఉండడు. ప్రభు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఈ పదం మన హైందవ సహోదరులకు అది పడట్లా. ఆ రోజు ఎఫెసీ పట్టణంలో కూడా ఇదే మాటతో చాలా భయంకరంగా గలిబిలైంది. ప్రజలు కొంతమంది ఈ మాటలు విన్నప్పుడు మరి ఇది ఆ వృత్తి అసలు తప్పిపోతుంది. మహాదేవి అయిన అర్థమే గుడి అంతా మూయబడుతుంది. ఆసియాలో భూలోకమంతటా కూడా పూజింపబడుతున్న ఈ మహాతల్లికి పూజలాగి ఆగిపోతే మన జీవనోపాధి ఏమైనట్లు? మన విగ్రహాలు ఎవరు కొనరు, విగ్రహం తయారు చేయడం ఆగిపోతుంది, మన బ్రతుకు ఆరిపోద్ది అని దాని వలన లబ్ధి పొందుతున్నవారు ఎంతగానో పిచ్చెక్కి ఇక వారు ఫిర్యాదు పట్టుకుని వచ్చి గలిబిలి చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంలో వారు గలిబిలి చేస్తున్నప్పుడు చాలా ఆవేశంతో నిండిపోయి ఎఫెసీ అర్తెమిదేవి మహాదేవి అని కేకలు వేయడం మొదలుపెట్టారు. కొన్ని సందర్భంలో
మన దేశంలో కూడాను ఒక నినాదం మనకి వినబడుతూ ఉంటుంది. ప్రతి గోడ మీద ఆ పదం రాస్తారు, ప్రతి బస్సు మీద ఆ పేరు రాస్తారు, ప్రతి ఒక్కరు తమ వాహనాల మీద ఆ పేరు రాస్తారు. ఏమంటే అదే మన దేవుడు అని వారి యొక్క పూజించేవారే అంటారు. అది ఒకప్పుడు జరిగిన చరిత్ర, అది దేవుళ్ళు కాదు అంటారు. కానీ కొంతమంది అవివేకులైన వారు అదే మన దేవుడు అని చెప్పి మన దేశంలో కూడా అల్లరి ముఖము లేకపోలేదు. అయితే ఆ రోజు ఎఫెసు పట్టణంలో కూడా అర్తమీదేవియే మహాదేవి అని కేకలు వేస్తూ మరి మా దేవత అర్తమి అని భయంకరంగా నినాదాలు చేస్తూ అక్కడ గలిబిలి మొదలుపెట్టారు. సో పట్టణం అంతా కూడా గలిబిలైపోతుంది. పౌలేమో ప్రయాణమై మాసిదోనియా వెళ్ళాలి అని గాయకును అర్తెస్సుకును పట్టుకొని ఆయన వెళ్తున్నప్పుడు ఆ ఎఫెసు పట్టణస్థులు గాయకును అరిస్తకును పట్టుకొని దుమ్మిగా నాటకశాలలోనికి చెరబడిపోయారు. అయితే అదే సమయంలో పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళాలని అనుకున్నాడు. కానీ శిష్యులు వెళ్ళనివ్వలేదు. అయ్యా, మీరు వెళ్ళడం మంచిది కాదు, వారందరూ అర్తమీదేవి మా దేవి మా తల్లి అని కేకలేస్తున్నారు, మీరు అక్కడ ప్రభు గురించి చెప్పడానికి అక్కడ ఇది సమయము కాదని చెప్పి అతనిని వారి పంపించేస్తున్నారు. ఆసియా దేశ అధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని వద్దకు వర్తమానము పంపి నువ్వు నాటకశాలలోనికి వెళ్ళొద్దని అతని వేడుకొనిరి. ఆసియాలోని కొంతమంది అధికారులు ఆయనకి స్నేహితులుగా ఉండడం బట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎఫెసు నర్తకశాలకి వెళ్ళవద్దు, అక్కడ గలిబిలి జరుగుతుంది, నీ మీద దాడి జరుగుతుందని ఆపేశారు. ఆ సభ గలిబిలిగా ఉన్నందున కొంతమంది ఇలా చెప్తున్నారు, కొంతమంది అలా చెప్తున్నారు. కొంతమంది లేదు విగ్రహాలు ఏమీ లేదని, కొంతమంది విగ్రహము ద్వారా మనకు చాలా నష్టం జరగబోతుందని, మాకు లాభం అంతా ఆగిపోతుందని రకరకాలుగా మాటలు వారు చెప్పుకుంటున్నారు. ఇలా ఉండగా ఆ స్థలములో ఒక సంఘటన దేవుడు అనుగ్రహించాడు. ఏమిటి అంటే, అలెగ్జాంద్రు అనే ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి, ఇతని యూదుడు, ఆ ప్రాంతానికి ఒక అధికారిగా ఉన్నాడు. ఆయన సమూహం నుండి మరి ముందుకు అలెగ్జాంద్రును ముందుకు తోసినప్పుడు ఆయన సమూహానికి వచ్చి సైగ చేసి ఆయన జనులకు సమాధానం చెప్పుకున్న వాళ్ళని ఉన్నాడు, ఏదో ఒకటి చెప్తానని సైగ చేశాడు. ఆయన సైగ చేస్తుంటే జనులందరూ కూడా ఆ గలిబిలి అంతా కూడా కొంత నిశ్శబ్దమై ఆయన మాట వినడానికి ఇష్టపడ్డారు. అయితే ఆయన యూదుడని తెలుసుకున్నప్పుడు అందరూ ఆయన యూదుడు కదా, ఈ యూద మతం గురించి ఆయన మాట్లాడతాడేమో అని చెప్పి మరీ గట్టిగా 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తమదేవి మహాదేవి అని గందరగోళంగా కేకలు వేశాడు. ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతటా కరణము సమూహమును సముదాయించి అక్కడ వ్యక్తి లేచి నిలబడి, ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తమి మహాదేవికి ద్యూపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడు ఎవడు? ఆయన ఒక మాట వారికి సముదాయించి, అసలు అర్తమీదేవి ద్యూపతి దగ్గర నుంచి పడి ఈ యొక్క ఎఫెసీ పట్టణానికి ఆవిడయే తల్లి, ఆవిడే పాలకురాలు, ఆ విషయం తెలియని వాళ్ళు ఎవరున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ సభ దగ్గర నర్తకశాలలో ఈ సంగతి నిరక్షేపమైనవని గనుక మీరు శాంతము కలిగి ఏది ఆతురపడి చేయకుండా ఆవశ్యకము. ఆయన నిలబడి చెప్తా ఉన్నాడు, ఈ ఎఫెసీ పట్టణం అర్తమీదేవిది అయ్యా, ఎవరో కాదంటే అది కాదని ఆగిపోదు, ఎందుకు ఇది ఖచ్చితం కనుక మీరేమి కంగారు పడొద్దు అని వాళ్ళందరికీ సముదాయించి, మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చారు, వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపను లేదు. దెమెత్రికిని అతనితో కూడా ఉన్న కంసలు వాళ్ళకును ఎవని మీదనైనను వ్యవహారం ఏదైనా ఉంటే న్యాయసభ జరుగుతున్నది, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకడు
వ్యాజమాడొచ్చు. ఇది లాభదేవీకి సంబంధించినట్టుగా మీరు కేకలేస్తున్నారు. మీ వ్యాపారాన్ని ఆపడానికి వచ్చినట్టుగా మీరు అనుకుంటున్నారు. కానీ వచ్చినటువంటి సేవకులైతే వ్యాపారం ఆపిన వాళ్ళు కారు, మీ వ్యాపారానికి అడ్డు వచ్చిన వారు కారు. కాబట్టి మీరు న్యాయసభకి వెళ్ళి ఆశ్రయించండి, కానీ ప్రజల దగ్గర ఇలా గలిబిలి చేయకూడదు. అయితే మీరు ఇతర సంగతులను గురించి ఏమైనా విచారణ చేయవలనని ఉంటే అది అధిక్రమమైన సభలో పరిష్కారమగును. పెద్దలందరూ కూర్చొని ఆ విషయాన్ని సరిచేసుకోవాలి, కానీ ఇక్కడ ఈ విధంగా గలిబిలి చేయడం మంచిది కాదు. మనం ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేనందున నేడు జరిగిన ఈ అల్లరి మనం విచారణలోనికి తెత్తుమేమో అని భయపడుచున్నాం. ఎవరైనా రోమా అధికారులు మనకు గనక అడిగితే మనం ఏమని సమాధానం చెప్తాం? ఇది తప్పు, ఇలా మనం గలిబిలి చేయకూడదు అని. మరి వారిలో ఒక వ్యక్తి లేచి నిలబడి అవన్నీ కూడాను వారికి గద్దించి మరి ఆ సభను వాయిదా వేసి ముగించేశాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలైన మనకు ఈ లోకంలో అందరూ ఒక్కటైపోయి కేకలు వేయొచ్చు, కానీ దేవుడు ఎలా ఫుల్ స్టాప్ వేయాలో, దేవుడు ఏ రీతిగా మనకు సంరక్షించాలో, మన జీవితంలో అద్భుతాలు చేయాలని చేస్తాడు. ఈరోజు ఎఫెసీ పట్టణమంతా ప్రభులో రక్షణ పొందింది, ప్రభుకు మహిమకరంగా జీవించి. అర్థమే దేవి ఏదో ఆకాశం నుంచి పడిపోయిన దేవతకే ఈ పట్టణము అంకితమని అనుకున్నారు, అవన్నీ ఫాల్స్ అని తేలింది. కనుక ఈరోజు మన దేశము కూడా రక్షణ పొందడానికి, మన దేశంలో ఆకాశం నుంచి ఏదో దేవతలు పడిపోయి గుళ్ళు కట్టుకున్నారని మూఢనమ్మకాల నుంచి బయటికి రావాలని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క హిందూ దేశంలో మమ్మను పుట్టించి పెంచుతున్న మా ప్రభు, మాలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు తొలగించి సర్వ సృష్టికి సృష్టికర్తైన దేవుడవు మీరు మీ పేరు చెప్పినంటేనే దెయ్యాలు పారిపోతుంది, అద్భుతాలు జరుగుతుందని ప్రతి భారతీయుడు, ప్రతి ప్రియ ప్రజలు తెలుసుకొని మిమ్మల్ని విశ్వసించే భాగ్యం అనుగ్రహించండి. మీ రక్షణ కార్యములు ప్రతి జీవితాల్లో జరిగించండి. మా జీవితం ద్వారా మీరే మహిమ పొందండి. కృతజ్ఞత స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ నామమే పూజింపబడాలి. మీ నామమే సకల మానవ జీవితానికి శరణార్థంగా ఉండాలి. సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.